నందిని రాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వారసుడు సినిమాలో తన పాత్ర గురించి, తన గ్లామర్ రోల్స్ గురించి మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించింది. ఆమె వారసుడు సినిమాలో తన పాత్ర తక్కువగా ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మోడల్గా కెరీర్ మొదలుపెట్టి మిస్ ఆంధ్రప్రదేశ్ అయి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది నందిని రాయ్. సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసింది. బిగ్ బాస్లో పాల్గొని ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు నందిని రాయ్ ఇంటర్వ్యూ ఇవ్వగా ఓ సినిమా గురించి, తన గ్లామర్ రోల్స్ గురించి మాట్లాడింది. నందిని రాయ్ మాట్లాడుతూ, విజయ్ సర్ వారసుడు సినిమాలో నాది చిన్న రోల్ కాదు. నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు ప్రకాష్ రాజు కూతురు పాత్ర, శ్రీకాంత్ని రెచ్చగొట్టి ఫ్యామిలీని డివైడ్ చేయాలి. అవన్నీ షూటింగ్ కూడా చేశారు. అది ఒక మంచి క్యామియో పాత్ర. కానీ ఎడిటింగ్లో చాలా సీన్స్ తీసేశారు. సినిమాలో 2 నిముషాలు కూడా లేదు నా పాత్ర. సినిమా రిలీజ్ అయ్యాక ఎందుకు ఆ సినిమా చేశావు అని ప్రశ్నలు వచ్చాయి. నేను ఏం చేయలేను. ఆ సినిమా చేసినందుకు బాధపడ్డాను. నా పోస్టర్ కూడా సపరేట్గా రిలీజ్ చేశారు. దాంతో పెద్ద పాత్ర అనుకున్నా. కానీ నేను ఊహించలేదు. ఆ సినిమా వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. వారసుడు లాంటి పాత్రలు మళ్లీ చేయను అని తెలిపింది. గోవాలో చేతబడి 2 ఏళ్లు డిప్రెషన్లోనే ఉన్నాను. హెల్త్ సమస్యలు. బిగ్ బాస్ భామ ఎమోషనల్. అలాగే తన గ్లామర్ రోల్స్ గురించి మాట్లాడుతూ, ఇంకా నేను స్కిన్ షోలు ఇంక చేయను. అనకాపల్లి అనే మూవీలో బాగా బోల్డ్ చేశాను. అది చూసి మా అమ్మ, నాన్న తిడతారేమో. అదే లాస్ట్ నేను స్కిన్ షో చేయడం. అందరూ నన్ను ఐటెమ్ సాంగ్స్, లిప్ లాక్ సీన్స్, బోల్డ్ సీన్స్ ఉన్న సినిమాలు అడుగుతున్నారు. నేను గ్లామర్ రోల్స్ చేయాలి. నాకు కథలు వస్తున్నాయి కానీ నచ్చట్లేదు అని తెలిపింది. చివరగా, నందిని రాయ్ తన భవిష్యత్తులో గ్లామర్ పాత్రలపై దృష్టి పెట్టాలని, వారసుడు సినిమా అనుభవం తనకు నేర్పిన పాఠాలను గుర్తుంచుకుంటానని తెలిపింది.